ఫ్రెండ్స్, మనం ఈరోజు భారత్ చేపట్టిన భారీ మెగా ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఈ మెగా ప్రాజెక్టులు 2026 వరకు పూర్తి కానున్నాయి. ఈ ప్రాజెక్టులు ఏవో చిన్న చిన్న ఫ్లైఓవర్లు కావు, మల్టీ బిలియన్ డాలర్ల ప్రాజెక్టులు. ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా ఇండియా గ్లోబల్ పవర్గా మారనుంది. ఇండియా బోర్డర్లో పెద్ద ఎత్తున రోడ్ల పనులనేవి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి ముంబై ఎక్స్ప్రెస్ హైవే దాదాపు 12,000 కిలోమీటర్లతో కేవలం 12 గంటల్లో ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. ఇంకా భారత్లో భారీ సెమీకండక్టర్ ప్లాంట్ అనేది ప్రారంభం కాబోతోంది. ఈ సెమీకండక్టర్ ప్లాంట్ ద్వారా భారత్లోనే ఇక సెమీకండక్టర్లు అనేవి తయారు కాబోతున్నాయి. ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఇండియాలో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రండి, మరి భారత్ చేపట్టిన ఆ మెగా ప్రాజెక్టులు ఏంటనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే మొట్టమొదటి ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే కనుక 1 లికారు-మెగ్లా ఫుక్చే రోడ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ లికారు-మెగ్లా ఫుక్చే రోడ్ లడఖ్లోనే నిర్మితమవుతోంది. ఈ రోడ్డు లికారు నుంచి ఫుక్చే వరకు ఉండనుంది. ఈ రోడ్డు దాదాపు 9,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతోంది. అంటే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే ఎత్తులో ఈ రోడ్డు అనేది నిర్మితమవుతోంది. ఇది కేవలం రోడ్డు కాదు, ఇండియా యొక్క స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఈ రోడ్డు నిర్మాణంతో చైనాకు భారత్ డైరెక్ట్గా చైనా భాయ్, మేం కేవలం సాఫ్ట్వేర్లో మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా వేగంగా ముందుకెళ్తున్నాం అనే మెసేజ్ పరోక్షంగా ఇస్తోంది. అందరికీ ఈ రోడ్డు నిర్మాణం గురించి తెలిసిన తర్వాత వస్తోన్న డౌట్ ఏంటంటే, ఇంతటి ఎత్తులో అంటే దాదాపు 9,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోడ్డు నిర్మాణాన్ని ఎలా చేపడుతున్నారు? ఇంతటి ఎత్తులో ఆక్సిజన్ అందడమే చాలా కష్టం కదా అని. ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుంది అంటే అప్పటికప్పుడే వర్షం కురుస్తుంది, మళ్లీ కొద్దిసేపటికి మంచు వర్షం కురుస్తుంది. ఇలా అస్సలు ఊహించలేని వాతావరణం అనేది ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2026 వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక భారత్ చేపడుతున్న రెండో మెగా ప్రాజెక్ట్ ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే. మామూలుగా ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాలంటే దాదాపు 26 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో కేవలం 12 గంటల్లోనే, అంటే 26 గంటల జర్నీలో సగానికి సగం జర్నీ టైం అనేది తగ్గనుంది. ఇది భారత్ యొక్క అత్యంత పెద్దదైన మరియు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న మెగా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మొత్తంగా 1,300 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ప్రాజెక్టులో కేవలం రోడ్డు నిర్మాణం మాత్రమే కాకుండా మధ్య మధ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, హెలీప్యాడ్లు, ట్రక్కుల కోసం సెపరేట్ లైన్లు కూడా ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టులో 8 లైన్ల హైవే అనేది నిర్మాణం కాబోతోంది. నిజంగా అవసరం ఉంటే 12 లైన్ల హైవే కూడా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా కూల్ ఆప్షన్ ఏంటంటే ఇందులో వైల్డ్ లైఫ్ కారిడార్స్ను కూడా జంతువుల రక్షణకి ప్రథమ ప్రాధాన్యత కోసం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇండియా టూరిజంకి పెద్ద ఎత్తున బూస్ట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముంబై నుంచి ఢిల్లీకి తరచుగా వెళ్లేవారు 26 గంటల జర్నీ అని చెప్పి కొంచెం డబ్బున్నవారు ఫ్లైట్లలో వెళుతున్నారు. ఒకసారి ఈ హైవే కనుక పూర్తయితే ఫ్లైట్లలో వెళ్లేవారి సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇక మూడో మెగా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ముంబై ఎయిర్పోర్ట్ను చూస్తే కనుక రద్దీ లోకల్ ట్రైన్ రైల్వే స్టేషన్స్లో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ముంబైలో ఇంకొక ఎయిర్పోర్ట్ నిర్మించనున్నారు. ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ప్రస్తుతం ముంబై ఎయిర్పోర్ట్ రద్దీని తగ్గించడానికి ఈ ఎయిర్పోర్ట్ అనేది రాబోతోంది. ఫేజ్ 1లో ఒక రన్వే, 3 టెర్మినల్స్ నిర్మాణం కానున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ పూర్తయితే దాదాపు 90 మిలియన్ ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకి చేర్చనుంది. ఎయిర్పోర్ట్లో ఎటువంటి సదుపాయాలు ఉండనున్నాయంటే పూర్తిస్థాయి డిజిటల్ సెక్యూరిటీ, ఏఐ పవర్డ్ సిస్టమ్స్, ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్. ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ అంటే జస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకుని మీరు వెళ్ళిపోతే చాలు, మీ బ్యాగేజ్ అనేది ఆటోమేటిక్గా మీరు దిగాల్సిన డెస్టినేషన్లో తీసుకోవచ్చు. ఇక 4వ మెగా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక ధోలేరా ఎస్ఐఆర్. ఇక మీరు దుబాయ్, సింగపూర్, శాంఘై సిటీల్ని ఇక మీరు మర్చిపోండి. భారత్లో ఈ 3 సిటీల్ని తలదన్నే ఒక ఫ్యూచర్ సిటీ అనేది రాబోతోంది. గుజరాత్లో దాదాపు 1920 కిలోమీటర్ల మేర ప్లానెడ్ స్మార్ట్ సిటీ అనేది రానుంది. ఇందులో ఏదో చిన్న చిన్న బిల్డింగ్స్ కాదు, ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద హైటెక్ బిల్డింగ్స్, 5G ఇంటర్నెట్ మరియు గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ అనేవి ఉండనున్నాయి. ఇది కనుక పూర్తయితే ఎలన్ మస్క్ కనుక ఇండియాలో తన టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని అనుకుంటే తన ప్లాంట్ని ఇక్కడే పెడతాడు. ఈ ధోలేరా ఎస్ఐఆర్ ఇవి మాత్రమే కాక వేరే ఇతర 3 మెగా ప్రాజెక్టులు కూడా ఏర్పాటు కానున్నాయి. ఆ 3 మెగా ప్రాజెక్టులు ఏవేవి అంటే మొదటిది అల్ట్రా మెగా సోలార్ పార్క్. దాదాపు 4,400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ అనేది ఇక్కడ ఏర్పాటు కాబోతోంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టులో ఒకటిగా మారనుంది. ఇందులో ఇప్పటికే టాటా పవర్ తన 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుని ఇప్పటికే ప్రారంభించింది. రెండవది అహ్మదాబాద్ టు ధోలేరా ఎక్స్ప్రెస్ వే.
ఈ ఎక్స్‌ప్రెస్ వేలో 4 నుంచి 8 లైన్ల హైవే అనేది నిర్మాణం కానుంది. మూడోది న్యూ ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కనుక పూర్తయితే గుజరాత్ వాసులు ఫ్లైట్ ఎక్కడం కోసం ముంబై లేదా ఢిల్లీ వెళ్లనవసరం లేదు. ధోలేరాలోనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రాబోతోంది. డిఎఫ్సి. అయితే మీరు ఆన్లైన్లో చాలా రకాల వస్తువులు రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా. మీరు ఆర్డర్ చేసిన వెంటనే మీకు ఎలా డెలివరీ అవుతున్నాయో తెలుసా? తెలియదు కదా. ఎలాగంటే ఈ ఫ్రైట్ కారిడార్ వల్లే. అవును, డిఎఫ్సి. ఈ డిఎఫ్సి అనేది 2 పార్ట్స్గా ఉండబోతోంది. మొదటి పార్ట్ వెస్ట్రన్ డిఎఫ్సి ఢిల్లీ టు ముంబై, ఈస్టర్న్ డిఎఫ్సి పంజాబ్ టు వెస్ట్ బెంగాల్. ఈ ప్రాజెక్టు వల్ల కోల్కతా నుంచి లూథియానా యొక్క రూట్ యొక్క స్పీడ్ అనేది డబుల్ కానుంది. వీటి వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే చాలా చౌకగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి రానుంది. ఈ డిఎఫ్సి ఒకసారి అందుబాటులోకి వస్తే మీరు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన వస్తువులు రావడానికి 3 రోజులు అస్సలే పట్టదు. ఎందుకంటే డిఎఫ్సి ద్వారా గంటకు 110 కిలోమీటర్ల స్పీడ్లో కంటైనర్ అనేది రానుంది. ఇండియా యొక్క డ్రీమ్ ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్గా మారడం. ప్రస్తుతం భారత్ సెమీకండక్టర్ల కోసం చైనా మరియు ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్స్, ల్యాప్టాప్, కార్లలో ఉన్న సెమీకండక్టర్ చిప్స్ మొత్తం చైనా మరియు తైవాన్లలో తయారైనవే. ప్రస్తుతం ఇండియా అంటోంది ఇక వారు తయారు చేసినవి వాడినవి చాలు, ఇక మనకు కావాల్సినవి మనమే తయారు చేసుకుందామని. మహారాష్ట్రలో $10 బిలియన్ సెమీకండక్టర్ ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు కానుంది. అదానీ మరియు టవర్ సెమీకండక్టర్ కంపెనీలు కలిసి ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నాయి. ఇది భారత్ యొక్క అతిపెద్ద హై అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ ప్లాంట్ కనుక ఏర్పాటైతే మొబైల్స్ మరియు ల్యాప్టాప్స్ ధరలనేవి తగ్గే అవకాశం ఉంది. ఇక సక్సెస్ఫుల్గా సెమీకండక్టర్ చిప్స్ కనుక బయటకు వస్తే మాత్రం పూర్తి స్థాయిలో చైనా మీద ఆధారపడడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది చైనా మరియు తైవాన్లకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. అరుణాచల్ ప్రదేశ్లో అతిపెద్ద 12 హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని భారత్ చేపడుతోంది. వీటి యొక్క మొత్తం కెపాసిటీ 11.5 గిగావాట్లు. అయితే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులు భారత్కి చాలా ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీలో భారత్ పవర్ఫుల్గా మారడానికి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా చైనాకు మేము రోడ్డు మరియు బ్రిడ్జిలు కట్టడంలోనే ఆగిపోలేదు, పటిష్టమైన బోర్డర్ సెక్యూరిటీ వరకు వచ్చేసాం అని పరోక్షంగా చెప్పగలుగుతాం. అంతేకాక నార్త్ ఈస్ట్ ఇండియాకు కొంత బూస్ట్ ఇవ్వచ్చు. చైనాలో అత్యంత పెద్ద డ్యామ్స్ అనేవి ఉన్నాయి. అయితే మనం కూడా దేనిలోనూ తీసిపోలేదు. మనం కూడా భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. ఇప్పటికే భారత్ గ్రీన్ ఎనర్జీలో సూపర్ పవర్గా మారడానికి పెద్ద ఎత్తున పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే 100 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది రాబోతోంది. 100 గిగావాట్స్ అంటే దీంతో దేశం మొత్తానికి పవర్ అందించగలుగుతామన్నమాట. ఒక్కసారిగా గ్రీన్ హైడ్రోజన్ పవర్ అనేది అందుబాటులోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడ్డ దేశాల ఆదాయం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి భారత్ త్వరలో చేపట్టబోతున్న మెగా ప్రాజెక్టులు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.